1999 లో జరిగిన డబుల్ మర్డర్, కానీ ఇది సింపుల్ మర్డర్ కేసు కాదు. ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటది. ఈ వీకెండ్ కి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తుంది, అదే న్యూటన్స్ థర్డ్ లా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక సాలిడ్ ట్రైలర్ చూసిన అనిపించింది. అండ్ ట్రైలర్ లో కూడా ఒకటని కాదు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. 1999 బ్యాక్ డ్రాప్ లో ఒక కాన్సెప్ట్ అయితే ఉంది అనిపించింది. అండ్ డెఫినెట్ గా చూడాల్సిన మూవీ. అండ్ ఆఫ్టర్ కపటదారి మూవీ తర్వాత ఈ మూవీలో మళ్ళీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ ని చూస్ చేసుకోండు. అండ్ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఈయన ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి స్టోరీని సింగిల్ నరేషన్ లో ఓకే చెప్పిండంట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మూవీలో ఒక సీన్ ఉంటదంట, ఆ సీన్ ఇప్పటి వరకు హాలీవుడ్ రేంజ్ లో కూడా లేదంట. సో ఈయన ఇంత కాన్ఫిడెంట్ ఉన్నాడంటే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇలా చూసి అర్థమవుతుంది సుమంత్ మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్ తో కంబ్యాక్ ఇస్తున్నాడు. ఇంకో పక్కన జగపతి బాబు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లో ఈయన క్యారెక్టర్ ని ఎక్కువ రివీల్ చేయలేదు, జస్ట్ ఏంటంటే అక్కడక్కడ చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టం ఉండే వాళ్ళకి ఈ మూవీ అయితే ఒక సాలిడ్ వాచ్ అవుతుంది. ఈ ట్రైలర్ మీరు చూసింటే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.